హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం 3D ప్రింటింగ్ ప్రపంచంలో ఒక అద్భుతమైన యంత్రాన్ని చూడబోతున్నాం. అదే ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్ ప్రింటర్. ఇది ఎలా పనిచేస్తుందో, ఒక కొత్త వ్యక్తి దీన్ని ఎలా ఉపయోగించగలడో, దీనివల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు 3D ప్రింటింగ్ గురించి ఏమీ తెలియకపోయినా ఈ వీడియో చూసిన తర్వాత మీరే సొంతంగా ప్రింట్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. FDM ప్రింటర్ అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పనిచేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఇల్లుని కట్టడాన్ని మనం ఉదాహరణగా ఆలోచించుకోవచ్చు. ఒక ఇల్లును ఎలా అయితే ఇటుకలు పేర్చుకుంటూ పైకి వెళ్తుందో, ఈ ప్రింటర్ కూడా అంతే. కాకపోతే ఇటుకల బదులు ప్లాస్టిక్ ఫిలమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ఫిలమెంట్ అనేది ఒక ప్లాస్టిక్ వైర్ లాగా చుట్టబడి ఉంటుంది. ఇది మనకు డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఫిలమెంట్ని మనము ఎక్స్ట్రూడర్ అనే పార్ట్లో ఉంచి 3D ప్రింటర్కి రా మెటీరియల్గా అందిస్తాం. ఈ ఎక్స్ట్రూడర్లో ఉన్న ఒక హీటర్ అనేది ఈ ప్లాస్టిక్ ఫిలమెంట్ని మెల్ట్ చేసి నాజిల్ నుంచి బయటికి పంపిస్తుంది. మెల్ట్ అయిన ఫిలమెంట్ ప్రింట్ బెడ్ పైన లేయర్ బై లేయర్గా ఫామ్ అవుతూ మనకు కావాల్సిన షేప్లో ఒక ఆబ్జెక్ట్ని తయారు చేస్తుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. 3D ప్రింటింగ్ ప్రాసెస్ గురించి మీకు ఏమి తెలియకపోయినా FDM ప్రింటర్ని యూజ్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ కొన్ని ప్రైమరీ స్టేజెస్ ఉంటాయి. అందులో మొదటిది ప్రింటర్ని సిద్ధం చేయడం. అంటే ప్రింటర్ని మనం ఈవెన్గా ఉండే ఫ్లాట్ సర్ఫేస్ పైన ప్లేస్ చేసుకోవాలి. ప్రింటర్ యొక్క కేబుల్ కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రింటర్కి ఫిలమెంట్ హోల్డర్ని ఫిక్స్ చేసి ఫిలమెంట్ని ఎక్స్ట్రూడర్లోకి ఇన్సర్ట్ చేసి రా మెటీరియల్ని అందించాలి. డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం సాధారణంగా ఏదైనా వెబ్సైట్ నుంచి డిజైన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా STL ఫార్మాట్లోనే ఉంటుంది. డిజైన్ ఫైల్ని మనం ప్రింటర్కి అర్థమయ్యే విధంగా మార్చడానికి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. దీనిని స్లైసింగ్ సాఫ్ట్వేర్ అంటాం. ఇది మన డిజైన్ని లేయర్స్ బై లేయర్స్గా డివైడ్ చేసి అది ఎంత మూమెంట్ రావాలో, ఎంత మెటీరియల్ యూస్ చేయాలో అనేది డిసైడ్ చేస్తుంది. డౌన్లోడ్ చేసిన డిజైన్ ఫైల్ని స్లైసింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి STL ఫార్మాట్ నుంచి G-కోడ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి ప్రింటర్లోకి మనం USB కేబుల్ ద్వారా కానీ SD కార్డ్ ద్వారా కానీ సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రింటర్ డిస్ప్లేలో ఉండే ప్రింట్ ఆప్షన్ ద్వారా మనం ప్రింటింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. ప్రింటింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ బెడ్ పై నుంచి ఆ ఆబ్జెక్ట్ని జాగ్రత్తగా సపరేట్ చేయాలి. ఇక్కడ కొన్నిసార్లు ప్రింటింగ్ అనేది సరిగా రాకపోవచ్చు. ఎందుకంటే ప్రింట్ బెడ్ కావాల్సినంత హీట్ లేకపోవడం వల్ల ఫిలమెంట్ అనేది ప్రింట్ బెడ్ పైన స్టిక్ అవ్వదు. అలాంటప్పుడు మనము ఒక అడేసివ్ని యూజ్ చేయొచ్చు. FDM ప్రింటర్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏమిటంటే, ఇవి ఇతర 3D ప్రింటింగ్ టెక్నాలజీతో పోలిస్తే ఈ ప్రింటర్లు చాలా తక్కువ ధరలో లభిస్తాయి. PLA, ABS, PETG లాంటి అనేక ప్లాస్టిక్ ఫిలమెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఫిలమెంట్కి ఒక్కొక్క స్పెషల్ ఫీచర్ ఉంటుంది. FDM ప్రింటర్స్ని యూజ్ చేయడం మరియు మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఫిలమెంట్స్ అనేటివి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉండడం వల్ల ప్రింటింగ్ అనేది కలర్ఫుల్గా మనం ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేయొచ్చు. FDM ప్రింటర్ మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏమిటంటే, ప్రింట్ చేసిన ఆబ్జెక్ట్ పైన లేయర్స్ అనేటివి కొన్నిసార్లు క్లియర్గా విజిబుల్గా ఉంటాయి. అవి మనం పోస్ట్ ప్రాసెసింగ్ ద్వారా రిమూవ్ చేసుకోవాల్సి రావచ్చు. కొన్నిసార్లు పెద్ద ప్రింట్స్ ఇచ్చినప్పుడు చాలా టైం పడుతుంది. అలాగే కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ ఉండకపోవచ్చు. అలాగే కొన్ని కాంప్లెక్స్ 3D ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేసేటప్పుడు సపోర్ట్స్ అనేటివి అవసరం అవుతాయి. ఈ సపోర్ట్స్ని ప్రింటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత రిమూవ్ చేసి ఫినిషింగ్ చేసుకోవాలి. FDM ప్రింటర్ ప్రైస్ రేంజ్ విషయానికి వస్తే, వీటిని మనం బిగినర్ లెవెల్, మిడ్ రేంజ్ లెవెల్ అండ్ హై ఎండ్ లెవెల్గా
డివైడ్ చేసుకోవచ్చు. బిగినర్ లెవెల్లో 15,000 నుంచి 30,000 వరకు మనకు ఈ ప్రింటర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ బిగినర్ లెవెల్ ప్రింటర్స్ మనము 3D ప్రింటింగ్ ప్రాసెస్ని లెర్న్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మిడ్ రేంజ్ ప్రింటర్స్ 30,000 నుంచి 70,000 వరకు అవైలబుల్గా ఉంటాయి. ఇవి గుడ్ క్వాలిటీ అండ్ స్పెషల్ ఫీచర్స్తో మనకు అవైలబుల్గా ఉన్నాయి. హై అండ్ FDM ప్రింటర్స్ 70,000 పైన ఉంటాయి. ఇవి ప్రొఫెషనల్గా యూజ్ చేయడానికి అండ్ హై అండ్ క్వాలిటీ అవసరమైనప్పుడు యూజ్ చేయవచ్చు. మన అవసరాలు అండ్ బడ్జెట్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. FDM ప్రింటర్స్ని రియల్ టైంలో చాలా ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు. లైక్ ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్, DIY ప్రాజెక్ట్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియో నుంచి మీకు FDM ప్రింటర్స్ గురించి ఒక అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.